హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం వివో నుంచి వివో Y300 5G అయితే అన్బాక్సింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 256 GB వేరియంట్, 8 GB ర్యామ్, 256 GB వేరియంట్. ఇప్పుడున్న మనకు 25,000 లోపు, 20,000లో ఉన్న బడ్జెట్లో మనకైతే ఇది ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ మొబైల్ అయితే కొంచెం సేల్ అయితే ఎక్కువగా అవుతుంది. ఎందుకోసం అని చెప్పేసి అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఒకసారి. అలాగే చూసుకుంటే ఇది వచ్చేసి టైటానియం వేరియంట్ అండి. ఈ టైటానియం వేరియం అంటే ఐఫోన్ లెక్క టైటానియం బాడీ అయితే కాదు. కలర్ వచ్చేసేసి టైటానియం సిల్వర్ అని చెప్పేసి పెట్టారనమాట దీనికి. దీంట్లో వచ్చేసి 3 కలర్ వేరియంట్స్ ఉంటాయి. దీంట్లో వచ్చేసి మనకు ఈ కలర్ అయితే కొంచెం స్పెషల్ అనమాట. ఎందుకు స్పెషల్ అనేది మీకు అయితే లాస్ట్లో అయితే చూపిస్తాను. ఆ స్పెషల్ వల్ల యూసేజ్ ఏంటి అనేది. ఫస్ట్ వచ్చేసి మనం మొబైల్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే ఒక రేపర్లో చుట్టి మొబైల్ అయితే ఉంది. పైన ఒక బాక్స్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. దాంట్లో ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే బాక్స్లోనే క్లియర్ కేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో అయితే క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకు బాక్స్లోనే మనకు ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 80W ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళైతే బాక్స్లోనే. ఇదంతే గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకు బాక్స్లో కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కేబుల్ వచ్చేసి మనకు టైప్ ఏ నుంచి టైప్ సికి కలిగి ఉంటుంది. ఈ కేబుల్ వచ్చేసి మనకు. నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి సిమ్ ఇజెక్టర్ టూల్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఓకే, ప్రజెంట్ అయితే మనకు మొబైల్ బాక్స్లో వచ్చేసి వచ్చిన కంటెంట్స్ అయితే ఇవన్నమాట. మనకైతే ఏమైతే స్కిప్ అనేది చేయలేదు. ప్రజెంట్ అయితే ఇయర్ ఫోన్స్ అయితే దీనిలో రావట్లేదు. కొన్నిట్లో అయితే ఛార్జరు, కేసు ఇవన్నీ కూడా రావట్లేదు. ఒకసారి అయితే ఈ రేపర్ అనేది రిమూవ్ చేసి అయితే ఈ టైటానియం సిల్వర్ మొబైల్ అయితే ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాం. రేపరు ఓపెన్ చేయగానే మనకైతే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే స్క్రీన్ గార్డ్ అయితే ఫ్రీ అప్లోడ్ అయితే వచ్చింది. ఫ్రంట్ కెమెరా దగ్గర చూసుకున్నట్లయితే మనకైతే ఫ్రంట్ అయితే ఒక కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మ్యాట్ ఫినిష్తో చాలా అంటే చాలా హై లుక్గా ఉన్నదన్నమాట. మనకు ఒక టైటానియం బిల్ చేసిన ఒక మొబైల్ అయితే ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ అయితే వస్తుంది. మనకు బాటంలో అయితే వివో అని అయితే రాసింది. ఫింగర్ ప్రింట్ లాంటివి అయితే అట్రాక్ట్ అయితే కావట్లేదు. అలాగే సెకండ్ వేరియేషన్ చూసుకున్నట్లయితే ఆ కలర్ వచ్చేసి యాజువల్గా ఉన్నా కానీ ఖచ్చితంగా మీరు లైవ్లో చూసినట్లయితే మీకు టైటానియం గ్రే అనేది మాత్రమే బాగా నచ్చుతుంది. బ్లూ కలర్ అయితే అంతగా అయితే బాగలేదు. ఈ కలర్ వచ్చేసి మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మనకు అవరా లైట్ అయితే అవరా లైట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే 2 కెమెరాస్ అండ్ డ్యూయల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి దీని ఓవరాల్ వ్యూ అయితే ఒకసారి చూద్దాం చుట్టూ ఎలా ఉందో. పైన చూసుకున్నట్లయితే మనకైతే సెకండరీ నాయిస్ కన్సిలేషన్ మైక్ అయితే ఉందన్నమాట. అలాగే మనం రైట్ సైడ్ చూసుకుంటే అప్ అండ్ డౌన్ రాకర్స్ ఉన్నాయి, వాల్యూ అండ్ స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బాటంలో చూసుకున్నట్లయితే మనకు స్పీకర్ గ్రిల్ ఉంది, అలాగే టైప్ సి పోర్ట్. దాంతోపాటుగా మనకైతే మెయిన్ మైక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సిమ్ ట్రే అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మొత్తం టోటల్గా ప్లేన్ అయితే ఉండడం జరిగింది. ఇది ఓవరాల్ చూసినట్లయితే ఫోన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే దీనికి కేస్ వేసి చూద్దాం. దీని లుక్ అయితే ఏమన్నా పాడవుతుందా లేకపోతే చాలా బాగుందా అని చెప్పేసి. ఇది ట్రాన్స్పరెంట్ కేస్ అవ్వడం వల్ల మనకైతే లుక్ అనేది అయితే ఏం పాడవలేదు. చాలా అంటే చాలా బాగుంది. మీరు దీనికంటే బెటర్ కేస్ తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి వాడుకోవడానికి అయితే మాత్రం సరిపోతుంది. అలాగే ఒకసారి సిమ్ ట్రేన్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి మనకు దీంట్లో ఏ విధంగా వస్తుందో. మనకైతే ఇది వచ్చేసి అండ్ సిమ్ ట్రే పిన్ వచ్చేసి అండ్ మనకు మైక్ వచ్చేసి 2 పక్కనే ఉండడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేసేటప్పుడు చూసుకొని అయితే ఓపెన్ చేయాలి. లేనట్లయితే మైక్ పాడైంది అనుకోండి, ఫోన్ అయితే వర్క్ అవ్వదు అనమాట. ఒకసారి అయితే సిమ్ కార్డ్ ట్రేన్ అయితే బయటికి తీసి చూసినట్లయితే మనకైతే దీంట్లో వచ్చేసి ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్లో వస్తుంది. అంటే మనము 2 సిమ్ కార్డ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డ్ లేదా మెమరీ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. మనకు ఇంటర్నల్ 256 GBతో వస్తుంది కాబట్టి మనకైతే ఎటువంటి అయితే ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఒకసారి అయితే మొబైల్ని అయితే ఆన్ చేసి చూద్దాం. మనం మొబైల్ ఆన్ చేయగానే వివో 5G పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని అయితే పడిందనమాట. దీన్ని క్విక్ సెటప్ చేస్తూ ఉంటే దీని ఒకసారి ఫ్యూచర్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ముందుగా దీని డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకు దీని డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్
ఎమలైడ్ ఫ్లాట్ స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది. అలాగే మనం కెమెరా చూసుకున్నట్లయితే మనకు బ్యాక్ సైడ్ కెమెరాస్ వచ్చేసి 2 కెమెరాస్ ఉంటాయి అనమాట. ఒకటి 50 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరా వస్తాయి. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా అయితే ఏదైతే ఉందో అది వచ్చేసి సోనీ IMX882 సెన్సార్తో రావడం జరుగుతుంది. ఇది దీంట్లో చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఔరా లైట్ ఔరా లైట్తో కూడా రావడం వల్ల మనకు కెమెరా పరంగానైతే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే మనం ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకైతే ఫ్రంట్ సైడ్ కూడా వీళ్ళైతే 32 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెల్ఫీస్ కూడా ఆసమ్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనకు బ్యాటరీ డిపార్ట్మెంట్కు చూసుకున్నట్లయితే మనకు బ్యాటరీ పరంగానైతే ఇప్పుడున్న కంపెనీలు అయితే 5500 6000 వరకు అయితే ఇస్తున్నారు. కానీ ఇదైతే ఓల్డ్ ట్రెడిషన్ ప్రకారం 5000 mAh ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు బాక్స్లోనే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఛార్జర్ దగ్గరనైతే ఇంప్రూవ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకొంచెం బ్యాటరీని కూడా ఇంప్రూవ్ చేస్తే బెటర్గా ఉండేది. పర్లేదు ఇప్పటి వరకు అయితే ఈ బడ్జెట్ వరకు అయితే ఓకే అని చెప్పుకోవచ్చు. దీంట్లో మెయిన్గా చూసుకున్నట్లయితే మనం ప్రాసెసర్ చూసుకున్నట్లయితే ఈ ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్తో వస్తుందండి. అలాగే దీన్ని ర్యామ్ అండ్ రోమ్ వేరియేషన్ చూసుకున్నట్లయితే మనకు ర్యామ్ వచ్చేసి మనకు 8GB ర్యామే ఉంటుందండి, ఒకటే వేరియేషన్ ఇది. నెక్స్ట్ రోమ్ విషయాన్ని చూసుకున్నట్లయితే 128GB స్టోరేజ్ అండ్ 256GB స్టోరేజ్ 2 వేరియేషన్స్ వస్తున్నాయి. ఈ 2 వేరియేషన్స్ వచ్చేసి మనకు అండర్ 25,000 లోపే ఉంటాయి. దీనికి వచ్చేసి మనకు ఫోన్ కలర్స్ చూసుకున్నట్లయితే ఎమ్లాడ్ గ్రీన్ అండ్ ప్యాండమ్ పర్పుల్, టైటానియం సిల్వర్. నాకైతే పర్సనల్గా అయితే 100% టైటానియం సిల్వర్ కలర్ అయితే నచ్చింది. ఎందుకంటే ఈ 2 ఫోన్లలో లేనిది ఈ ఫోన్లో ఒక స్పెషాలిటీ అయితే ఉంది. అదైతే మీకైతే లాస్ట్లో మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి దీని ఫింగర్ ప్రింట్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఎమ్లెడ్ స్క్రీన్తో వస్తుంది కాబట్టి ఇది వచ్చేసి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్లో వచ్చేసి మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనము సౌండ్ అనేది ఎక్కువ లౌడ్గా వస్తుంది. అదేవిధంగా మనం సాంగ్స్ విన్నా కానీ మూవీస్ చూసినా కానీ మనకైతే ఎటు నుంచి వచ్చే సౌండ్స్ అటు నుండి రావడం వల్ల థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది అనమాట. ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వల్ల. అయితే దీంట్లో అయితే మనకైతే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా దీంట్లో గేమ్స్ ఆడే వాళ్ళకైతే మాత్రం పబ్జీ లాంటి గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం మన కాళ్ళ శబ్దాలు ఉంటాయి కదా, ఫుడ్ స్టెప్స్ ఉంటాయి కదా, ఆ శబ్దాలు అయితే లెఫ్ట్ సైడ్ నుంచి వస్తున్నాయా రైట్ సైడ్ నుంచి వస్తున్నాయా ఈజీగా అర్థం చేసుకొని ఎనిమిని అయితే కిల్ చేయడానికి ఫ్రీ ఫైర్ ఇట్లా ఆడే వాళ్ళకైతే ఇదైతే ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో వచ్చేసి మనకు కెమెరాలో మనకు ఏఐ ఫీచర్స్ కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే కెమెరాలోనే కాకుండా మిగతా వాటిలో కూడా కొన్ని ఏఐ ఫీచర్స్ అయితే మనకు దీంట్లో ఇంక్లూడ్ అయితే చేశారు. కెమెరాలో అయితే మనం ఒక దగ్గర నిలబడి అంటే ఒక బీచ్లో ఉన్నాం, ఫోటో దిగినాం, దాని వెనక చాలా మంది పడుతూ ఉంటారు. వాళ్ళందరినీ మనం ఏఐ సాయంతో ఎరేజ్ అయితే చేసుకొని న్యాచురల్ బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగానైతే మనం దీంట్లో అయితే ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా మనకు దీంట్లో ఏఐ ఔరా లైట్ అనేది యూజ్ చేసి మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు మనం టైటానియం సిల్వర్ కలర్లో అయితే మనకు వెనక సైడ్ డైమండ్ డిజైనింగ్గా మనం ఒక లైట్ పడినట్లయితే అలాంటి ఒక డిజైన్ అనేది రావడం జరుగుతుంది. నేనైతే ఫ్లాష్ లైట్ వేసి చూపిస్తున్నా చూడండి. మీరు వేరే ఏ మొబైల్ మీద వేసినా కానీ ఇలాంటి డిజైన్ అయితే రాదు. నేను ఫ్లాష్ లైట్ను మొబైల్ మీద కొట్టినట్లయితే ఒకసారి చూడండి, ఒక 6 రకాలుగా విడిపోయి ఒక డైమండ్ టైప్ ఫినిషింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మనం వేరే మొబైల్ పైన కానీ ఇదే మోడల్లో ఉన్న 2 వేరే కలర్ వేరియంట్స్ ఉన్నాయి కదా, గ్రీన్ కలర్ వేరియంట్లో కానీ పర్పుల్ కలర్ వేరియంట్లో కానీ ఈ విధంగా మనం లైట్ పడినట్లయితే ఇలా రావు. ఈ సూర్యుడి వెలుగు కానీ లేకపోతే మన ఇంట్లో ఏదైనా లైట్స్ కానీ పడ్డప్పుడు అయితే ఒక ఆసంగా ఒక మంచి డిజైన్ లాగా మనకైతే అవుపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వివోలో వి సిరీస్లో మనకు ఎండలోకి వెళ్ళినప్పుడు ఒక రకమైన కలరు, అదేవిధంగా నీడలోకి వచ్చినప్పుడు ఒక విధమైన కలర్ ఇలా అయితే చేంజ్ అవుతుందో అలాంటిదే అని చెప్పుకోవచ్చు. ఇదైతే కలర్ అయితే చేంజ్ కాదు, కానీ దీని మీద లైటింగ్ పడ్డప్పుడు అయితే డిఫరెంట్గా మారుతుంది. ఒకసారి చూసారా, దీనిలోనే మనకు గ్రీన్ కలర్ వేరియంట్ చూసుకున్నట్లయితే చూసారా ఎటువంటి చేంజ్ అనేది అయితే లేదు. అదే దీని మీద చూసారా ఒకసారి
100% చేంజ్ అయితే మీరు నోటీస్ చేసే విధంగా అయితే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి కాకుంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. నార్మల్ దాని మీద కొట్టినప్పుడు అయితే నార్మల్గా పడుతుంది. అదే కనుక టైటానియం సిల్వర్ మీద పెట్టినట్లయితే ఒక డైమండ్ కట్ ఫినిష్ లాగా ఒక 1 ఫ్లాష్ లైట్ 6 ఫ్లాష్ లైట్ లాగా డివైడ్ అయిపోయి రిఫ్లెక్ట్ రాకుండా చాలా బాగా అవపడుతుంది. ఒకసారి కలర్ వేరియంట్ చూసుకుంటే చూడండి. దీంట్లో మొబైల్లో వచ్చిన కంటెంట్ నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.